ప్రజెంట్ మీకు వైజాగ్‌లో ఇండివిడ్యువల్ హౌసెస్ గురించి చెప్పడానికి వచ్చానండి. అయితే ఈ హౌసెస్ గురించి చెప్పుకునే ముందు మీరు రాంబిల్లి, పూడిమడక, నెక్కపల్లి ఈ పేర్లు విన్నారండి. ఇవేంటంటే మనకి ప్రజెంట్ రాంబిల్లిలో గూగుల్ డేటా సెంటర్ వస్తుందండి. పూడిమడకలో మనకి గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి ద్వారా రీసెంట్గా మనకు భూమి పూజ కూడా జరిగింది. థర్డ్ ఏంటంటే నక్కపల్లిలో ఆర్సిలర్ మిట్టల్ వారిది స్టీల్ ప్లాంట్ వస్తుందండి. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంతంటే గూగుల్ డేటా సెంటర్కి 1,35,000 కోట్లు, అలాగే గ్రీన్ ఎనర్జీకి 1,85,000 కోట్లు, అలాగే స్టీల్ ప్లాంట్కి 1,47,000 కోట్లు. చూడండి, అన్నీ కూడా 1,00,000 కోట్ల పైనే. ఈ మూడే మనకు 5,00,000 కోట్ల దాకా కనపడుతుంది. ఆ ఏరియా ఏంటంటే మొత్తం ఇప్పుడు చెప్పుకున్నాయన్నీ దేని చుట్టుపక్కల ఉన్నాయంటే అచ్యుతాపురం టౌన్ అండి. అసలు అచ్యుతాపురం అంటేనే ఎంప్లాయ్మెంట్ని బేస్ చేసుకుని డెవలప్మెంట్ అయిన టౌను. మనకి అచ్యుతాపురంలో చాలా పెద్ద సెజ్ ఉంటుంది. అంతేకాకుండా అచ్యుతాపురం దగ్గరగా పోర్ట్ ఉంటుంది. ఇవన్నీ ఒక హైలైట్స్ అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ ఈ చుట్టుపక్కల వస్తున్నాయండి. అంటే ఎంప్లాయ్మెంట్ మొత్తం ఈ ఏరియాకి రెట్టింపు 3 రెట్లు కూడా అవబోతున్నాయండి. అంటే ఒక మిట్టల వాళ్ళే మనకి 1,00,000 మంది ఎంప్లాయీస్ని తీసుకుంటున్నారు. అలా చూసుకుంటే ఈ చుట్టుపక్కలంతా ఎంప్లాయ్మెంట్ అవబోతుంది. మరి ఇలాంటి టైంలో తక్కువ రేట్లో మీరు ఇల్లు కొనుక్కుంటే ఎలా ఉంటుందండి ఇక్కడ? అంటే మీకు ఇల్లు జనరల్గా ఏంటి, నివాసం ఉంటాక కొనుక్కుంటాం. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా కొనుక్కోవచ్చు అనేది ఒక అచ్యుతాపురంలోనే జరిగిద్దండి. మీరు ఇప్పుడు ఇక్కడ ఇల్లు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డబల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉందండి. ఇదేంటంటే మొత్తం వైజాగ్లోనే సూపర్గా డెవలప్మెంట్ అయిన వెంచర్ అండి. అతి తక్కువ వెంచర్లు ఉంటాయి ఇలాంటి వెంచర్లు. 60 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్లు, అద్భుతమైన డెవలప్మెంట్స్తో ఉండే వెంచర్ అండి ఇది. అలాగే దీనికి వెంచర్ ముందు 100 ఫీట్ రోడ్డు ఉందండి. వెంచర్ లోపల మళ్ళీ 2 100 ఫీట్ రోడ్లు ఉన్నాయండి. మనకి అచ్యుతాపురం దగ్గర సెంటర్లో ఇప్పుడు ఫ్లైఓవర్లు కడుతున్నారండి, ట్రాఫిక్ ఎక్కువైపోయి. అలాగే మనకి అచ్యుతాపురంకి ఒక బైపాస్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. షెడ్జ్ నుండి డైరెక్ట్గా గాజువాక్ కనెక్టివిటీ ఒక 100 ఫీట్ రోడ్డు డెవలప్ చేయబోతున్నారు. అది ఈ వెంచర్ మధ్యలో నుంచి వెళ్తుందండి. ఈ వెంచర్ సెంటర్లో నుండి వెళ్తుంది. అలాగే ఇంకొక 100 ఫీట్ రోడ్డు కూడా ఉంది. వెంచర్ ముందు 100 ఫీట్ రోడ్డు, వెంచర్ మధ్యలో 2 100 ఫీట్ రోడ్లు అండి. అలాంటి ప్లేస్లో మనకి అద్భుతమైన ఇళ్ళు నిర్మాణం చేపట్టారండి. ఇవేంటంటే మనకి కేవలం 135 గజాల్లో 1,250 ఎస్ఎఫ్టీలో 45 లక్షలుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. మినిమం 45 లక్షలు. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ ఇదేంటంటే 78 లక్షలు అండి. 135 గజాల్లో 2,200 ఎస్ఎఫ్టీ వస్తుంది ఏకంగా. ఇదైతే 78 lakhs. ఇవి బేసిక్ మోడల్స్. ఇంకా మీకు చాలా మోడల్స్ ఉన్నాయండి. ఆఫీస్కి వస్తే కంపెనీ వారు చూపిస్తారు. మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయినా ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కనుక వైజాగ్ ది బెస్ట్. అలాగే టూరిజం వారికి మీరు రెంట్ ఇచ్చుకోవచ్చు, మీరు గెస్ట్ హౌస్గా చేసుకోవచ్చు, లేదంటే అగ్రిమెంట్ ప్రకారం హోటల్స్కి ఇచ్చుకోవచ్చు, లేదంటే ఎంప్లాయీస్కి రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఒక హౌస్ని ఇక్కడ మాత్రమే మీరు వాడుకోవచ్చు. ఇక్కడ రీసెంట్గా అపార్ట్మెంట్లో హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్కి, విల్లాస్కి ఎక్కువ డిమాండ్ వచ్చిందండి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. ఎస్బీఐ ద్వారా మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. పూర్తి డీటెయిల్స్ కోసం కింద నెంబర్ ఇచ్చాను, కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.